బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ విజయశ్రీ గారు ఉన్నారు. అయితే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు చర్మ సమస్యల్లో ప్రధానంగా చూసుకుంటే ఏవి డేంజరస్ అని మనం చెప్పొచ్చు అంటారు? వాటిని ఒకవేళ చర్మ సమస్యలు వస్తే వాటిని ఎలా నివారించాలంటారు? డేంజరస్ అనడం కన్నా మనకి బేసికలీ కొన్ని రకాల చర్మ సమస్యలు వచ్చినప్పుడు మనము వాటిని ఎర్లీగా ఇంటర్వీన్ చేయకపోతే మనకు సిచ్యువేషన్ అనేది కొంచెం క్రిటికల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దాంట్లో ప్రధానంగా చెప్పుకునేవి ఏంటి అని అంటే, మేము బేసికలీ అంటే ఏదైనా కండిషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రీట్ చేయాలి, అడ్మిట్ చేయాలి అనుకునే సిచ్యువేషన్స్ వచ్చేసి స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అని, టాక్సిక్ ఎపిడర్మల్ నెక్రోలైసిస్ అని, తర్వాత వెరీ సివియర్ పెంఫిగస్ అని, తర్వాత చిన్నపిల్లలు వచ్చే స్టాఫిలోకోకల్ స్కార్డెడ్ స్కిన్ సిండ్రోమ్ అని, వీటిని ప్రధానంగా చూస్తాం అనమాట. సో మనకి ఈ స్టాఫిలోకోకల్ స్కిన్ సిండ్రోమ్ అనేది మనకి చిన్నపిల్లల్లో వస్తుంది. అది ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఆ బ్యాక్టీరియా అనేది మనకు ఇంపెటిగో అని మనకి స్కిన్ పైన చిన్న చిన్న పక్కులు లాంటి లెషన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. కొన్ని సందర్భాల్లో వెరీ రేర్గా, అంటే ఇంపెటిగో రాగానే స్టాఫిలోకోకల్ స్కార్డెడ్ స్కిన్ సిండ్రోమ్లోకి వెళ్తారు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దిస్ విల్ హ్యాపెన్ వెరీ రేర్లీ అనమాట. ఈ కండిషన్లో ఆ బ్యాక్టీరియా అనేది టాక్సిన్ని ప్రొడ్యూస్ చేసి స్కిన్ అంతా వాళ్ళకి ఎర్రగా అయిపోయి, టెండర్గా అయిపోయి స్కిన్ షీట్స్ లాగా ఊడిపోతుంది అనమాట. సో అలా ఊడిపోయినప్పుడు ఏంటంటే మనకి స్కిన్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి దానికి ప్రాపర్ సపోర్ట్, టైమ్లీ ట్రీట్మెంట్ లైక్ యాంటీబయాటిక్స్ అవన్నీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా రికవర్ అవుతారనమాట. తర్వాత వచ్చేసి స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అండ్ టాక్సిక్ ఎపిడర్మల్ నెక్రోలైసిస్ అనేవి ఇవి కామన్గా మనకి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అడల్ట్స్లోనైతే కొన్ని రకాల మెడిసిన్స్ పడకపోవడం వల్ల వస్తుందన్నమాట. పెన్సిలిన్స్ అని, ఫ్లోరోక్విన్లోనిస్ అని, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అని, అట్లా రకరకాల మెడిసిన్స్ కొన్ని యూజ్ చేసినప్పుడు కొంతమందిలోనే, అందరిలో కూడా కాదు, ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళందరూ ఇది నేను యూజ్ చేస్తున్నాను నాకు రావచ్చు అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ని బట్టి సో కొంతమంది కొన్ని మెడిసిన్స్ని పడవన్నమాట. అలాంటి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఎనీవేర్ వితిన్ 48 hours to 1.5 months to 2 months వరకు కూడా మనము ఆ మెడిసిన్ వల్ల ఇలాంటి కండిషన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫీచర్స్ వస్తాయి ఇనీషియల్గా అని అంటే, వాళ్ళకి హై గ్రేడ్ ఫీవర్ రావడము, తర్వాత ఫేషియల్ స్వెల్లింగ్, తర్వాత మళ్ళీ బాడీ పైన మ్యాక్యులోపాపులర్ ర్యాష్ అని చెప్పేసి ఎరిథీమా, రెడ్నెస్ వచ్చి చిన్న చిన్న కురుపులు లాంటి లేషన్స్ వచ్చేసి, ఆ తర్వాత బ్లిస్టర్స్ లాగా అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ బ్లిస్టర్స్ లాగా, నెక్రోటిక్ బ్లిస్టర్స్ లాగా వచ్చి, ఆ తర్వాత స్కిన్ అనేది ఊడిపోతుంది అన్నమాట. సిమ్టమ్స్ ఆ స్కిన్ బ్లిస్టర్స్ అనేవి, ఆ ఫ్లూయిడ్ ఫిల్డ్ బ్లిస్టర్స్ అని పగిలిపోయి స్కిన్ అంతా ఊడిపోయి అనమాట. నాకు బర్న్ స్కిన్లో ఎలా అయితే స్కిన్ ఊడిపోతుందో అలా బ్లిస్టర్స్ వచ్చిన దగ్గర స్కిన్ ఊడిపోతుంది అనమాట. ఊడిపోయి స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ఓన్లీ మెడిసిన్స్ వల్లనే వస్తుందా అంటే, కొన్ని చిన్నపిల్లల్లో ముఖ్యంగా, కొన్ని వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ అడల్ట్స్లో కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనకు ఎండ్ రిజల్ట్ మాత్రం ఇలాగుంటుంది. అంటే లైక్ స్కిన్ ఊడిపోవడము, బ్లిస్టర్స్ ఫామ్ అవ్వడము, ఇనిషియల్గా మ్యాక్యులోపాపులర్ ర్యాష్, హై గ్రేడ్ ఫీవర్, స్కిన్ ముట్టుకుంటే టెండర్గా ఉండడము, సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో ఒకసారి మనకి కండిషన్ వచ్చింది అంటే లైక్ ఇనిషియల్గానే ఫీచర్స్ స్టార్ట్ అయ్యాయి అన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే మనకి బ్లిస్టర్ స్టేజ్ లాగా కూడా వెళ్లకుండానే, అంటే ఓకే వీళ్ళు ఈ మెడిసిన్ యూజ్ చేస్తున్నారు, దెర్ ఇస్ ఎ హై ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ కండిషన్, డ్రగ్ రియాక్షన్ పాసిబిలిటీ ఉంది అని కొన్ని టెస్టులు కూడా చేసేసి, అంటే కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకొని, ఆ డ్రగ్ హిస్టరీ కూడా ప్రాపర్గా తీసుకొని, ఇదివరకు ఎప్పుడైనా ఈ మెడిసిన్ యూజ్ చేశారా, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారా, అవన్నీ చూసుకొని దానికి అనుగుణంగా ఆ డయాగ్నోసిస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని, అవసరమైతే స్కిన్ బయాప్సీ ఇలాంటి టెస్టులు కూడా చేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్కిన్ బయాప్సీ అంటే ఏం చేస్తారు? స్కిన్ బయాప్సీ అని అంటే మనకి ప్రాబ్లం వచ్చిన ఏరియా నుంచి, లేదా ఇప్పుడు మనకి ఈ కండిషన్లో అనుకోండి బ్లిస్టర్ స్కిన్ నుంచి చిన్న పీస్ని కట్ చేసి, అంటే లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్ ఇచ్చేసి దాన్ని నమ్ చేసేసి ఆ ఏరియా నుంచి చిన్న పీస్ ఆఫ్ టిష్యూని కట్ చేసి మనము పెథాలజిస్ట్కి పంపించినప్పుడు దే విల్ సీ అండర్ ద మైక్రోస్కోప్ అండ్ లెట్ us know లైక్ అక్కడ ఏం జరుగుతుంది. మనకంటే ఇప్పుడు మనకి టాక్సిక్ ఎపిడర్మల్ నెక్రోలైసిస్ అనుకోండి, దాంట్లో మనకి అక్కడ నెక్రోటిక్ కెరటినోసైట్స్ ఉన్నాయి అని కొన్ని ఫీచర్స్ ద్వారా మనకి ఓకే మీరు సస్పెక్ట్ చేసిన డిసీజ్ అనేది కన్ఫర్మ్ చేస్తారన్నమాట. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ అనేది, అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసే వరకు కూడా హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉన్నప్పుడు మనకి బయాప్సీ రిపోర్ట్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండానే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో మనకి బయాప్సీ రిపోర్ట్ అనేది మనకి కన్ఫర్మ్
కన్ఫర్మేషన్కి యూజ్ అవుతుంది. సో మనకి ఇలా SJS-TENలో ముఖ్యంగా మనం ఎలా ట్రీట్ చేస్తాము అని అంటే కల్ప్రిట్ డ్రగ్ ఏదైతే మనం కల్ప్రిట్ డ్రగ్ అనుకుంటున్నామో దాన్ని ఆపేస్తాము, ప్రాంప్ట్గా దాన్ని ఆపేసి తర్వాత వాళ్ళ ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ ఏరియా ఎక్స్పోజ్ అయ్యింది అని అంటే వాళ్ళని ఇమీడియట్గా క్రిటికల్ కేర్లో అడ్మిట్ చేసేసి ఐసోలేషన్లో ఉంచి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది ఎక్స్పోజ్ అయింది కాబట్టి వాళ్ళకి బయట నుంచి వాళ్ళకి థర్మో రెగ్యులేషన్ అంటే మనకి స్కిన్ అనేది ఉండడం వల్ల మనకి టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవుతుంది, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ రెగ్యులేట్ అవుతుంది. తర్వాత మనకి ఈ స్కిన్ నుంచి మనకి స్కిన్ అంతా షెడ్ అవ్వడం వల్ల ప్రోటీన్ లాస్ కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ మనకి వాటిని కౌంటర్ చేస్తూ అంటే వాటన్నిటికీ సపోర్ట్ చేస్తూ అంటే టెంపరేచర్ ఐసోలేషన్లో ఉంచి టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తూ ఆ తర్వాత ఫ్లూయిడ్స్ని అవసరమైన క్వాంటిటీలో వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళకి అవసరమైన ఫ్లూయిడ్స్ అన్నిటిని మనం ఐవీ లైన్ ద్వారా ఎక్కిస్తూ న్యూట్రిషన్ కూడా వాళ్ళకి ఒకవేళ మ్యూకోజా ఇన్వాల్వ్మెంట్ మనకి SJS-TENలో అనేది మ్యూకోజా కూడా ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. ఓరల్ మ్యూకోజా, నేసల్ మ్యూకోజా, ఐస్ ఇన్వాల్వ్మెంట్, జెనిటల్ మ్యూకోజా ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. వాళ్ళకి సివియర్ మ్యూకోజల్ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళు ఫుడ్ తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి నేసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా కానీ లేదంటే ఐవీ పేరెంటరల్ న్యూట్రిషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఈ కండిషన్స్లో ఇప్పుడు మనకి SJS-TENలో వచ్చేసి మనకి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ని కానీ లేకపోతే IVIG కానీ సైక్లోస్పోరిన్ కానీ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అంటే ఏ టైంలో మనల్ని పేషెంట్ రీచ్ అయ్యాడు సివియారిటీని బట్టి వాళ్ళకి అనుగుణంగా ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా మనకి స్టెఫిలోకోకల్ స్కార్లెట్ స్కిన్ సిండ్రోమ్ అయితే యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సివియర్ పెంఫిగస్ అని అన్నాను కదా, ఈ పెంఫిగస్లో కూడా ఇదొక ఆటోఇమ్యూన్ కండిషన్. మనకి పెంఫిగస్ అని డయాగ్నోజ్ అవ్వగానే అందరు పెంఫిగస్ పేషెంట్స్ ఏమి ఎమర్జెన్సీలో వెళ్ళరు, బట్ కొంతమంది మెజారిటీ ఆఫ్ ద బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయ్యి మ్యూకోజల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి న్యూట్రిషన్ అనేది సరిగ్గా వెళ్ళట్లేదు, తర్వాత కొంచెం లేట్గా వచ్చారు హాస్పిటల్కి, అలాంటి వాళ్ళని మాత్రం అడ్మిట్ చేసి వాళ్ళకి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తర్వాత టెంపరేచర్ రెగ్యులేషను దాంతోపాటు దానికి అవసరమైన ట్రీట్మెంట్ లైక్ మెయిన్లీ ఐవీ స్టెరాయిడ్స్ తర్వాత కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ ఇచ్చి సపోర్టివ్ థెరపీ అవసరమైతే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది అన్న సస్పిషన్ వచ్చినప్పుడు దాన్ని మనం బ్లడ్ కల్చర్ సెన్సిటివిటీ అట్లాంటి టెస్టులు చేసి కన్ఫర్మ్ చేసుకొని అవసరమైన యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చి ప్రాపర్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఏంటి అంటే మనం స్టెరాయిడ్స్ని మనం లాంగ్ టర్మ్గా ఇవ్వమన్నమాట. ఇప్పుడు మనం ఉన్న క్రైసిస్ని మనము కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఆ తర్వాత మనకి అదర్ స్టెరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ని ఎస్పెషల్లీ ఇన్ ద పెంఫిగస్లో అయితే ఇప్పుడు SJS-TEN లాంటి కండిషన్స్లో ఏంటి అంటే మనం షార్ట్ టర్మ్ ఇస్తాము, షార్ట్ టర్మ్ ఇచ్చిన తర్వాత మనం ఆ మెడిసిన్ని తీసేసాము అన్న తర్వాత దాని ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో ఉండదు కాబట్టి మనం దాన్ని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎనీవేర్ విత్ ఇన్ 1 week to 10 days అలా మనకి అవసరాన్ని బట్టి మనం దాన్ని ఇవ్వడం జరుగుతుంది, డోసెస్ కూడా తగ్గించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పెంఫిగస్ అలాంటి కండిషన్స్లో మనకు స్టెరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, మనకు స్టెరాయిడ్ డోస్ని తగ్గిస్తూ సైమల్టేనియస్గా అవి ఇస్తూ మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.